గుడ్ మార్నింగ్. కాల్పేట వాయనాడులో ఉన్నాం. వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ లైఫ్ అండ్ హ్యాపీ జర్నీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చెప్పిన వర్కౌట్స్ రెగ్యులర్గా చేస్తున్నారా? రెగ్యులర్గా వర్కౌట్ చేయండి, హెల్దీగా ఉండండి. వాయనాడులో మా ట్రిప్ అయిపోయింది. మేము ఇప్పుడు మా ఊరికి బయలుదేరుతున్నాం. కాల్పేటలో బయలుదేరి బెంగళూరు వెళ్తున్నాం. బెంగళూరు వచ్చేసి ఇక్కడ నుంచి 285 కిలోమీటర్స్. ఘాట్ రోడ్ చాలా బాగుంటుంది. అటుపక్క ఇటుపక్క చెట్లు, మధ్యలో జింకలు, అలాగే నెమళ్ళు అన్నీ వస్తూ ఉంటాయి. వాటిని చూడండి. మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మమ్మల్ని మా ఊరికి తీసుకెళ్ళడానికి మా రోడ్ స్నేపర్ రెడీగా ఉంది. బయలుదేరదామా? లెట్స్ గో గైడ్స్. ఇది కల్పేటలో మెయిన్ స్ట్రీట్. సో మరి వీళ్ళ ప్లానింగ్ చూసి ఎంత బాగుందో. షాప్ ముందు పాత్వేకి మరి బారికేడ్లు పెట్టారు. బారికేడ్లు పెట్టి ఆ బారికేడ్లకి వీళ్ళు ఫ్లవర్ బొకేలు హ్యాంగ్ చేశారు. రోడ్డు మీద నడిచే వారి సేఫ్టీ కోసం ఈ ప్లానింగ్ అయితే చాలా బాగుంది. గైస్, ఇక్కడ నుంచి బాందీపూర్ టైగర్ రిజర్వ్ స్టార్ట్ అవుతుంది. అసలు ఇక్కడ నుంచి జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సూపర్గా ఉండబోతుంది ఈ జర్నీ మాత్రం. పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే, ఒకటే గమ్యమే దారును వేరులే పయనమే నీ పరిగే. అరరే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే, ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే. ఆ వైపరు తుడిచే కారే కన్నీరే, ఓ మాటే వినదుగా 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 వేగం దిగదుగా దిగదుగా వేగం. మాటే వినదుగా 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 వేగం వేగం వేగం. ఇలా మేము వెళ్తుంటే మా ఎదురుగా ఒక కారు ఆగింది. ఈ కారు ఎందుకు ఆగిందబ్బా అని చెప్పి నేను అనుకుంటే, ఆ పక్కనే చూడండి రోడ్డు పక్కన ఎన్ని జింకలు ఉన్నాయో. వావ్, బాగుంది కదా. మరి లైక్ కొట్టేసండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా కనపడతాయో అని చెప్పి స్లోగా వెళ్తున్నాను. అప్పుడే ఈ ఏనుగు కనపడింది. వావ్, బాగుంది కదా. జింకలు అయితే చాలా కనపడినాయి. చూడండి ఎన్ని ఉన్నాయో ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే నేచర్ని చూసి ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇక నేచర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక హైవే మీద ఎంటర్ అయిపోయాం. ఇది మైసూర్ బెంగళూరు హైవే ఎక్స్ప్రెస్ వే అనమాట. అసలు ఒక రేంజ్లో ఉంది జర్నీ మాత్రం. నేనైతే 100 తగ్గలేదు.
గుడ్ ఈవినింగ్ బెంగళూరు. మా లాంగ్ డ్రైవ్ కంప్లీట్ అయింది. పొద్దున్న 10 గంటలకి మేము పైనాడులో ఉన్న కల్పెటాలో బయలుదేరాం. ఈవినింగ్ మేము బెంగళూరు చేరేసరికి 4:30 అయింది దగ్గర. సో దగ్గర 6.5-7 hours జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. రోడ్డుకి అటుపక్క ఇటుపక్క దట్టమైన అడవి, ఒక పక్క ఘాట్ రోడ్డు, ఇంకో పక్కన వర్షం, నెమళ్ళు కనపడినాయి, జింకలు కనపడినాయి, ఇంకా లక్కీ ఏంటంటే ఏనుగులు కూడా కనపడినాయి. మరి తప్పకుండా లైక్ చేయండి, మీ లైక్లే మా ఎనర్జీ. ఇంకోటి ఏంటంటే గూగుల్ మాకు ఏం చెప్తుందంటే 5 hours పడుతుందని చెప్పని చూపించింది, 280 kilometers వచ్చేసి. బట్ 5 hours కాదు, దగ్గర 7 hours పట్టింది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నచ్చకపోతే కామెంట్ చేయండి. సైన్ ఆఫ్.